హలో ఎవరీవన్. ఈరోజు వీడియోలో మనం చర్చించబోయే టాప్ 20 ఎంసీక్యూస్. అందులో మేఘాలయ గని ప్రమాదాన్ని నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటి, అదేవిధంగా న్యాయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న సువాస్, సుపేస్ వంటి ఏఐ సాఫ్ట్వేర్ గురించి, థర్డ్ వన్ రైల్వే బడ్జెట్లో ప్రకటించిన 7 కొత్త హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏ ప్రాంతాలను కలుపుతున్నాయి, ఫోర్త్ వన్ పిఎం జుగా మరియు మిషన్ శక్తి వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడిగే ప్రశ్నలను మనం తెలుసుకుందాం. ఈ టాపిక్స్ మీద 20 ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ కూడా చూడబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, మేఘాలయలోని ఏ జిల్లాలో ఇటీవల అక్రమ బొగ్గు గని పేలుడు సంభవించింది? ఆప్షన్ 1 వెస్ట్ గారో హిల్స్, ఆప్షన్ బి తూర్పు జైంతియా హిల్స్, ఆప్షన్ సి రీభోయ్, ఆప్షన్ డి సౌత్ వెస్ట్ కాశీ హిల్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తూర్పు జైంతియా హిల్స్. ఫిబ్రవరి 5, 2026న మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో గల థాంగ్ స్కాయ్ ప్రాంతంలో ఒక అక్రమ గనిలో పేలుడు సంభవించింది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మానవ హక్కుల కమిషన్కి సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి. ఆప్షన్ ఏ ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఆప్షన్ బి దీనిని 1993 అక్టోబర్ 12న స్థాపించారు, ఇది ఆప్షన్ సి ఇది సుమోటోగా కేసులను స్వీకరించలేదు, ఆప్షన్ డి దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దీనిని 1993 అక్టోబర్ 12న స్థాపించారు. ఎన్హెచ్ఆర్సీ ఒక చట్టబద్ధమైన సంస్థ. పత్రికా కథనాల ఆధారంగా కమిషన్ స్వయంగా విచారణ చేపట్టడాన్ని సుమోటో అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు తీర్పులను 18 ప్రాంతీయ భాషల్లోకి అనువదించడానికి ఉపయోగిస్తున్న ఏఐ సాఫ్ట్వేర్ ఏది? ఆప్షన్ ఏ సుపేస్, ఆప్షన్ బి రిగ్రా ఎల్ఈజిఆర్ఏ, ఆప్షన్ సి సువాస్, ఆప్షన్ డి ఏఎస్ఆర్ శృతి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సువాస్. సువాస్ అంటే సుప్రీం కోర్ట్ విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్. ఇది తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీం కోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ సుపేస్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ తీర్పులను అనువదించడం, ఆప్షన్ బి కేసుల విశ్లేషణ మరియు సంబంధిత తీర్పుల గుర్తింపు, ఆప్షన్ సి వాయిస్ టు టెక్స్ట్ మార్పిడి, ఆప్షన్ డి లీగల్ రీసెర్చ్ సహాయం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కేసుల విశ్లేషణ మరియు సంబంధిత తీర్పుల గురించి గుర్తింపు వివరణ. సుపేస్ కోర్టు సామర్థ్యాన్ని పెంచడానికి కేసుల డేటాను విశ్లేషించడంలో న్యాయమూర్తులకు సహాయపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేర విచారణ వ్యవస్థలో పోలీస్ కోర్టులు జైళ్లను అనుసంధానించే వ్యవస్థ ఏది? ఆప్షన్ ఏ ఎన్ఏఎఫ్ఐఎస్, ఆప్షన్ బి ఈ సాక్ష్య, ఆప్షన్ సి ఐసిజేఎస్, ఆప్షన్ డి డిజిటల్ కోర్ట్స్ 2.1. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఐసిజేఎస్. ఐసిజేఎస్ అంటే ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఐసిజిఎస్ ద్వారా పోలీస్ కోర్టులు, జైళ్లు మరియు ఫోరెన్సిక్ ల్యాబ్లను ఒకే డేటాబేస్తో అనుసంధానిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ 2026-27లో భారత రైల్వే రంగానికి ఎంత మొత్తం కేటాయించారు? ఆప్షన్ ఏ 1,50,000 కోట్లు, ఆప్షన్ బి 2,78,000 కోట్లు, ఆప్షన్ సి 16 లక్షల కోట్లు, ఆప్షన్ డి 7,210 కోట్లు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2,78,000 కోట్లు. 2026-27 బడ్జెట్లో రైల్వే రంగానికి రికార్డు స్థాయిలో 2,78,000 కోట్లు కేటాయించారు. 7 కొత్త హైస్పీడ్ కారిడార్లను ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు ఎంఏహెచ్ఎస్ఆర్ ఏ 2 నగరాల మధ్య నిర్మించబడుతోంది? ఆప్షన్ ఏ ఢిల్లీ వారణాసి, ఆప్షన్ బి ముంబై అహ్మదాబాద్,
ఆప్షన్ సి బెంగళూరు హైదరాబాద్, ఆప్షన్ డి ముంబై పుణె. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ముంబై అహ్మదాబాద్. ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ MAHSR దేశంలోని మొదటి ప్రాజెక్టు. దీని దూరం 508 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి జాతీయ మానసిక ఆరోగ్య సంస్థ నిమ్హాన్స్ 2 ఎక్కడ ఏర్పాటు కానుంది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి రాంచీ, ఆప్షన్ సి ఉత్తర భారతదేశంలో ప్రాంతం ఇంకా ఖరారు కాలేదు. ఆప్షన్ డి తేజ్పూర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉత్తర భారతదేశంలో. బడ్జెట్ 2026-2027 ప్రకారం బెంగళూరులోని నిమ్హాన్స్ నమూనాలో ఉత్తర భారత్లో నిమ్హాన్స్ 2 ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, టెలిమానస్ హెల్ప్ లైన్ నెంబర్ ఎంత? ఆప్షన్ ఏ 1930, ఆప్షన్ బి 1098, ఆప్షన్ సి 14416, ఆప్షన్ డి 181. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 14416. టెలిమానస్ అనేది 24/7 ఉచిత మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్. దీనికోసం ఇటీవల ఆస్మి ASMI అనే AI చాట్బాట్ను కూడా పరిచయం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఏ ఏడాది నాటికి నెట్ జీరో కర్బన ఉద్గారాల నికర సున్నా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ 2047, ఆప్షన్ బి 2050, ఆప్షన్ సి 2070, ఆప్షన్ డి 2030. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2070. 2047 నాటికి వికసిత్ భారత్ మరియు 2070 నాటికి నెట్ జీరో సాధించడం భారత ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం 2070 నాటికి భవన నిర్మాణ రంగంలో ఎదురయ్యే ప్రధాన సవాలు ఏమిటి? ఆప్షన్ ఏ సిమెంట్ కొరత, ఆప్షన్ బి ఏసీ వినియోగం 10% నుండి 80%కి పెరగడం, ఆప్షన్ సి కూలీల కొరత, ఆప్షన్ డి స్థలం లేకపోవటం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఏసీ వినియోగం 10% నుండి 80%కి పెరగడం. భవనాలలో విద్యుత్ ఆదా చేయడానికి ప్యాసివ్ డిజైన్ నమూనాలను వాడాలని నివేదిక సూచించింది. నెక్స్ట్ క్వశ్చన్, మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ రీతు కారిదార్, ఆప్షన్ బి టెస్సీ థామస్, ఆప్షన్ సి గగన్దీప్ కాంగ్, ఆప్షన్ డి ఆనందీబాయి జోషి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి టెస్సీ థామస్. టెస్సీ థామస్ అగ్ని 4 ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేశారు, అందుకే ఆమెను మిసైల్ ఉమెన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, STEM రంగంలో మహిళా శాస్త్రవేత్తల కెరీర్ సవాళ్లను పరిష్కరించడానికి DST ప్రారంభించిన పథకం ఏది? ఆప్షన్ ఏ విజ్ఞాన్ జ్యోతి, ఆప్షన్ బి క్యూరీ CURIE, ఆప్షన్ సి కిరణ్ స్కీమ్, ఆప్షన్ డి గతి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కిరణ్ స్కీమ్. కిరణ్ పథకాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మహిళా శాస్త్రవేత్తల ప్రోత్సాహం కోసం చేపట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, మహిళలపై జరిగే నేరాల విచారణ ప్రాథమికంగా ఎవరి బాధ్యత? ఆప్షన్ ఏ కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ బి రాష్ట్ర ప్రభుత్వం, ఆప్షన్ సి సుప్రీంకోర్టు, ఆప్షన్ డి మహిళా కమిషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాష్ట్ర ప్రభుత్వం. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం పోలీస్ మరియు ప్రజాశాంతి రాష్ట్ర జాబితాలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ శక్తి పథకంలోని సంబల్ విభాగం దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? ఆప్షన్ ఏ మహిళల ఆర్థిక సాధికారత, ఆప్షన్ బి మహిళల భద్రత మరియు రక్షణ, ఆప్షన్ సి పోషకాహారం, ఆప్షన్ డి విదేశీ విద్య. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మహిళల భద్రత మరియు రక్షణ. సంబల్ కింద వన్ స్టాప్ సెంటర్లు OSC మరియు హెల్ప్ లైన్ సేవలు అందుతాయి. సామర్థ్య విభాగం సాధికారతపై దృష్టి పెడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సోషల్ మీడియాలో అనుమతి లేని అసభ్యకర చిత్రాలు NCII ఫిర్యాదు అందిన ఎంతకాలంలో ఆ కంటెంట్ను తొలగించాలి? ఆప్షన్ ఏ 48 గంటలు, ఆప్షన్ బి 24 గంటలు, ఆప్షన్ సి 7 రోజులు, ఆప్షన్ డి 12 గంటలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 24 hours. IT నియమాలు 2021 ప్రకారం నగ్నత్వం లేదా
ఎన్సిఐఐ ఫిర్యాదులపై 24 గంటలలో చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చడానికి అంతిమంగా ఎవరి ఆమోదం అవసరం? ఆప్షన్ ఏ రాష్ట్ర గవర్నర్, ఆప్షన్ డి పార్లమెంట్ చట్టం, ఆప్షన్ సి సుప్రీంకోర్టు, ఆప్షన్ డి జిల్లా కలెక్టర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పార్లమెంట్ చట్టం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్జీఐ మరియు ఎన్సిఎస్టీ ఆమోదాల తర్వాత పార్లమెంటు చట్ట సవరణ ద్వారా మాత్రమే ఎస్టీ జాబితాలో మార్పులు జరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, పిఎంజేయూజీఏ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ పట్టణ గృహ నిర్మాణం, ఆప్షన్ బి గిరిజన గ్రామాల్లో 100% మౌలిక సదుపాయాల కల్పన, ఆప్షన్ సి డిజిటల్ ఇండియా ప్రచారం, ఆప్షన్ డి ఉచిత ఇంటర్నెట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గిరిజన గ్రామాల్లో 100% మౌలిక సదుపాయాల కల్పన. దేశవ్యాప్తంగా 63,843 గిరిజన మెజారిటీ గ్రామాల్లో సంతృప్త స్థాయిలో సదుపాయాలు కల్పించడం దీని లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, 150 కోట్ల రూపాయలు మరియు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పర్యవేక్షించే పోర్టల్ ఏది? ఆప్షన్ ఏ పిఎం గతిశక్తి, ఆప్షన్ బి పైమానా, ఆప్షన్ సి ప్రసాద్, ఆప్షన్ డి ఈ కోర్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పైమానా. పైమానా అంటే ప్రాజెక్ట్ అసెస్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అండ్ అనలిటిక్స్ ఫర్ నేషన్ బిల్డింగ్. పైమానా పోర్టల్ను సెప్టెంబర్ 2025లో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేసిన సురక్షిత ఆశ్రయ గృహాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ శక్తి సదన్, ఆప్షన్ బి సఖీ నివాస్, ఆప్షన్ సి గరిమా గృహ, ఆప్షన్ డి శాంతి సదన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గరిమా గృహ. స్మైల్ పథకం కింద ట్రాన్స్జెండర్లకు ఆశ్రయం మరియు నైపుణ్యాభివృద్ధి కల్పించడానికి గరిమా గృహాలను ఏర్పాటు చేశారు.